హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మోటార్ సైకిల్ రైడింగ్, రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఏదో ఒక పని మీద మనం మోటార్ సైకిల్ కానీ స్కూటీ కానీ యూజ్ చేస్తూనే ఉన్నాం కదా. మనం జాగ్రత్తగా రైడ్ చేసినా సరే అవతల వాళ్ళు కరెక్ట్గా రైడ్ చేయలేదనుకోండి, మనల్ని గుద్దేస్తారు, యాక్సిడెంట్ అయితే అవుతుంది. మనం కొంత ప్రికాషన్స్ తీసుకోగలిగితే మాత్రం చాలా వరకు బయటపడచ్చు అనమాట. అందుట్లో ఫస్ట్ మీరు కొన్ని పర్చేస్ చేయాల్సి ఉండిద్ది. ఖచ్చితంగా మోటార్ సైకిల్తో పాటు మీరు హెల్మెట్ కూడా పర్చేస్ చేయాలి. హెల్మెట్ ISI.ESC ఈ 3 సేఫ్టీ స్టాండర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. మీరు ఏదైనా హెల్మెట్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే 1000 రూపాయల నుంచి 50,000, 1,00,000 రూపాయల దాకా మీకు చాలా హెల్మెట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ వెహికల్కి సెట్ అయ్యేది మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక హెల్మెట్ అయితే పర్చేస్ చేయండి. నేనైతే మినిమం 3,500, 4,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను ఒక హెల్మెట్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే. మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి అది చెక్ చేయండి. అలాగే మీరు ఏ హెల్మెట్ పర్చేస్ చేసినా సరే డబల్ డీరింగ్ ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడైనా మీరు పొరపాటున కింద పడిపోయినా సరే తలకి హెల్మెట్ అయితే ఉండిద్ది, ఊడిపోయి కింద పడిపోదు. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రైడింగ్ గ్లోజెస్ అనమాట. సో ఎవరైతే లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారో, లేకపోతే లోకల్లో యూజ్ చేసే వాళ్ళు ఉంటారో మోటార్ సైకిల్ కానీ స్కూటీ కానీ, వాళ్ళైతే ఖచ్చితంగా రైడింగ్ గ్లోజెస్ అయితే కొనుక్కోండి. ఖచ్చితంగా ఇక్కడ దాకా కవర్ అయ్యేలాగా మంచి రైడింగ్ గ్లోజెస్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట, పద్దాకలకు కొనేదైతే ఏమీ కాదు. రైడింగ్ గ్లోజెస్ అయితే 2,000, 2,500, 3,000 రూపాయల మధ్యలో మీకు మంచి గ్లోజెస్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో అవి కొనుక్కొని పెట్టుకోండి, లాంగ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. థర్డ్, మీరు పర్చేస్ చేయాల్సింది ఏంటంటే రైడింగ్ జాకెట్ అనమాట. లెవెల్ 2 ప్రొడక్షన్ మినిమం ఉండేలాగా చూసుకోండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా ఉంటాయి అనమాట. లెవెల్ 1 అయితే అసలు నేను సజెస్ట్ చేయను, అది మీరు కొనుక్కోవడం కూడా వేస్ట్ అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, పద్దాకలా మార్చేది ఏమీ కాదు కాబట్టి లెవెల్ 2, ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటే లెవెల్ 3 ప్రొటెక్షన్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఒక 5,000, 6,000 రూపాయలు పెట్టగలిగితే మాత్రం మీకు మంచి రైడింగ్ జాకెట్ అయితే వస్తుంది. సో లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రైడింగ్ జాకెట్, గ్లౌజెస్ అయితే వేసుకొని జాగ్రత్తగా మీరు రైడ్ చేయొచ్చు. ఇంకోటి మీరు పర్చేస్ చేయాల్సింది ఏంటంటే ఫోర్త్ సేఫ్టీ ప్రికాషన్ కింద రైడింగ్ ప్యాంట్ అనమాట. ఖచ్చితంగా మీరు రైడింగ్ ప్యాంట్ అయితే పర్చేస్ చేయండి. 7,000 రూపాయలు, 8,000 రూపాయల దాకా అయితే ఉండిద్ది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి ప్రాపర్ గేర్ ఉంటేనే సేఫ్గా వెళ్ళి రాగలరనమాట. కాబట్టి రైడింగ్ ప్యాంట్ కూడా మీరు పర్చేస్ చేయండి. లోకల్లో తిరిగే వాళ్ళకి రైడింగ్ ప్యాంట్ అయితే అవసరం లేదు. దానికి ఆల్టర్నేట్గా నీ గార్డ్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఒక 2,000, 3,000 రూపాయల లోపే మీకు మంచి నీ గార్డ్స్ అయితే వచ్చేస్తాయి. సో హ్యాపీగా మీరు నీ గార్డ్స్ కాలుగే పెట్టేసుకొని జీన్స్ ప్యాంట్ వేసేసుకుంటే సరిపోయిద్ది అనమాట. లోకల్లో తిరిగే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్, కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు పర్చేస్ చేయాల్సింది రైడింగ్ బూట్స్ అనమాట. యాంకిల్ లెంత్ దాకా ఉండేలాగా చూసుకోండి. కొద్దిగా హైట్ ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా మీరు కింద పడిపోయినా సరే చాలా జాగ్రత్తగా అయితే మీ కాళ్ళని కాపాడుతుంది రైడింగ్ బూట్స్ అయితే. మీ ఇష్టం, మీ దగ్గర నార్మల్ షూస్ ఉన్నా సరే మీరు అవి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే రైడింగ్ బూట్స్కి ఏంటంటే కింద ఇనప ప్లేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో రోడ్డు రాసుకుని వెళ్ళినా సరే అంత తొందరగా అయితే మీ కాళ్ళకి ఏమీ కాదు. నార్మల్ షూస్ అయితే త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఇవి పర్చేస్ చేసి లాంగ్ రైడ్ అయితే వెళ్ళండి. లోకల్లో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒక రైడింగ్ జాకెట్, గ్లోవ్స్ అయితే యూజ్ చేయండి, సరిపోయింది. సో ఇవి మీరు పర్చేస్ చేయాలన్నమాట, జాగ్రత్తగా బైక్ వేసుకొని వెళ్ళి రావడానికి. ఫ్రెండ్స్, మీరు లాంగ్ రైడ్ వెళ్ళాలంటే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వాటి గురించి ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకున్నాను. 1 by 1 అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పార్ట్ అనేది జాగ్రత్తగా వినండి. చాలామంది బైక్స్ పర్చేస్ చేసి లదాఖ్ ప్లాన్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అయ్యిద్ది. ఫస్ట్ మీ వెహికల్ కొత్తది అనుకోండి, టైర్ ప్రెజర్ కూడా చెక్ చేసుకోండి. లాంగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టైర్ ప్రెజర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీరు ప్రాపర్ టైర్ ప్రెజర్ అయితే మెయింటైన్ చేయాలి. ఎంత పెట్టుకోవాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీ వెహికల్ మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండిద్ది అనమాట. వెహికల్ని బట్టి మారుతూ ఉండిద్ది కాబట్టి ఒకసారి అది మాన్యువల్ చెక్ చేసుకోండి. సెకండ్, బ్రేక్స్. హైవే మీద మనకి వెళ్ళేటప్పుడు స్పీడ్గానే వెళ్తాం కదా, ఖాళీగానే ఉంటాయి రోడ్లు. స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా ఎవరో ఒకరు అడ్డొస్తూ ఉంటారనమాట. యానిమల్స్ కూడా అడ్డొస్తూ ఉంటాయి. బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ ఆగాలంటే బ్రేక్స్ మంచి కండిషన్లో ఉండాలి కాబట్టి బ్రేక్స్ కూడా చెక్ చేసుకోండి. వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత వెళ్ళండి. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి. కొత్త వెహికల్ పర్చేస్ చేసి డైరెక్ట్గా అయితే వెళ్ళొద్దు. తర్వాత లైట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి నైట్ టైం కూడా మనం రైడ్ చేయాల్సి వస్తుంది. మీరు యూజ్ చేస్తున్న వెహికల్కి హెడ్ లైట్ ప్రాపర్ విజిబిలిటీ ఉంటే ఓకే, లేకపోతే వేరే హెడ్ లైట్ ఫిట్ చేసుకుని అయినా సరే మంచి విజిబిలిటీ ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఫోర్త్ది చైన్ లూబ్ అనమాట. సో ఖచ్చితంగా చైన్ అనేది టైట్ చేసుకోవాలి, దాన్ని లూప్ చేసుకోవాలి, లేకపోతే చైన్ సౌండ్ వస్తూ ఉండిద్ది. సడన్గా చైన్ తెగిపోయినా సరే ఆశ్చర్యపోవసరం లేదనమాట. అది ఒకసారి మీరు చూసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యూయల్. మీరు బైక్ రైడ్ చేయాలంటే ఖచ్చితంగా పెట్రోల్ ఉండాలి కాబట్టి
పెట్రోల్ మీ వెహికల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళండి. అలాగే వెళ్ళేదారిలో కొన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ ఉండవు అనమాట. కాబట్టి ఎక్స్ట్రాగా మీరు ఫ్యూయల్ కూడా క్యారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీరు జాగ్రత్తగా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి బైక్ అయితే బయటికి తీసుకొచ్చారు. బైక్లో నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లోజెస్ వేసుకున్నారు, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ అయితే ఉంది, రైడింగ్ బూట్స్ కూడా పెట్టుకున్నారు. ఇంకేంటి లేటు, రైడ్ స్టార్ట్ చేశారు, అంతా బాగానే ఉంది. మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఓవర్ స్పీడ్ అనేది అవాయిడ్ చేసేసేయండి. స్లోగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. టర్నింగ్స్ వచ్చినప్పుడు, అలాగే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, వెట్ రోడ్స్ ఉన్నప్పుడు కానీ మీరు స్లోగా అయితే వెహికల్ రైడ్ చేయాలి. తొందర ఏమీ లేదు, నిదానంగానే వెళ్ళండి, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. సెకండ్, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీ స్కిల్కి తగ్గట్టుగా అయితే మీరు వెహికల్ రైడ్ చేయాలి. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. మీరు ఒక 60-70 km/h స్పీడ్తో వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా రోడ్డు మీద, పక్కన ఇంకొక అతను కొంచెం ఎక్కువ స్పీడ్తో మిమ్మల్ని ఓవర్టేక్ చేసేసాడనుకోండి, మీరు కూడా నన్నే ఓవర్టేక్ చేస్తాడా వీడు అని చెప్పేసి మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తారు. సో అతన్ని ఓవర్టేక్ చేద్దామని చెప్పేసి, మీకన్నా అతనికి ఇంకా బాగా రైడింగ్ అలవాటు ఉందనుకోండి, సో అతను సేఫ్గా వెళ్ళిపోతాడు. మీకు అంత అలవాటు లేదనుకోండి, ఆ స్పీడ్ మీరు హ్యాండిల్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి. వేరే వాళ్ళని చూసి మాత్రం మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. తర్వాత ఏంటంటే, కీప్ సేఫ్ డిస్టెన్స్ 50 feet. మీరు ఏదైనా వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి, ఎదురు బస్సు ఉన్నా, కారు ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా, ఏదున్నా సరే మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పొరపాటున వాళ్ళు బ్రేక్ వేశారనుకోండి, మీరు దగ్గరలో ఉంటే హిట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత బస్సెస్ వెనకాల, ట్రక్స్ వెనకాల దాంకోవద్దు. చాలామంది ఏంటంటే స్పీడ్గా వెళ్ళిపోయి బస్సు వెనకాల బ్రేక్ వేస్తారు. వాళ్ళు బ్రేక్ వేస్తారు, మీరు బ్రేక్ వేస్తారు, అంతా బాగానే ఉంది. వాడు కదలడు, మీరు ఇట్లా పక్కకి తిప్పి వెళ్దాం అనుకుంటారు. సో అటు నుంచి ఎవరో ఒకరు వచ్చి గుద్దేస్తారనమాట. కాబట్టి దగ్గరలో ఉండొద్దు, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలాగే వాటి వెనకాల దాంకోవద్దు. సో ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇండికేటర్స్ అయితే యూజ్ చేయండి. సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ ఉంటాయి కదా మీకు, అవి యూజ్ చేయండి. రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఒక 10 to 15 seconds ముందే వేసేసేయండి. అవసరం మీద 1 నిమిషం ముందే వేసేసుకోండి. 1 kilometer దూరంలో మీరు రైట్ సైడ్ తిరగాలి, ఇక్కడే ఇండికేటర్ వేసేసేయండి. ఎవరో ఒకరు మీరు వేయంగానే చూడరనమాట, కొద్దిగా లేట్గానే చూస్తారు. ఓకే, ఈ అబ్బాయి ఇటు వెళ్తున్నట్టున్నాడు, సో ఆ అబ్బాయి స్లో అయ్యి ఇటు తిరుగుతాడు కాబట్టి మనం ఇంకా స్లో అవ్వాలని చెప్పేసి వెనకాల వాళ్ళు అనుకుంటారనమాట. కాబట్టి అది ఒకసారి మీరు చూసుకోండి. ఇండికేటర్స్ అయితే ముందే వేసేసేయండి. అన్నోన్ రోడ్స్ అయితే చాలా స్లోగా వెళ్ళండి. రోజు మీ ఇంటి దగ్గర మీకు తెలిసిన రోడ్సే ఉంటాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఉండిద్ది. కానీ లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు చాలా ప్లేసెస్ అయితే మీరు చూసుకుంటూ వెళ్తారు, కొత్త కొత్త ప్లేసెస్ అయితే విజిట్ చేస్తారు. అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయో కూడా మనకు తెలియదు. స్పీడ్గా వెళ్ళిపోయారనుకోండి, ఇంకా అందే సంగతులు. నేను యూట్యూబ్లో కూడా రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే చూశాను. రోడ్డు బాగానే ఉంది, సడన్గా అక్కడ రోడ్ ఎండ్ అయిపోయింది అనమాట, కింద పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి చూసుకొని స్లోగా రైడ్ చేయండి. రాత్రిల పూట ఎక్కువ రైడ్ చేయొద్దు, మార్నింగ్ పూట స్లోగా రైడ్ చేయండి. అలాగే మీకు తెలియని రోడ్స్ అయితే మాత్రం స్లోగా వెళ్ళండి. నెక్స్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, వైట్ పెయింటెడ్ లైన్స్. అక్కడ మీకు ఎక్కువ గ్రిప్ అయితే ఉండదు, ఓవర్ని స్కిడ్ అయిపోతాయి అనమాట ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు. ఎప్పుడైనా మీరు ఇట్లా కార్నరింగ్లో లీన్ చేస్తూ స్పీడ్గా టర్నింగ్ తిప్పుదాం అనుకున్నారనుకోండి, అక్కడ వైట్ పెయింటెడ్ లైన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిడ్ అయిపోద్ది. అదొకసారి మీరు చూసుకోండి. ఏదో ఒక స్పీడ్ బ్రేకర్, చిన్న స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేసినట్టుగా ఈ మధ్య బాగా మందంగా వేశారనమాట ఆ లైన్స్ కూడా. ఏదో గతుకుల మీద వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది ఆ వైట్ పెయింటెడ్ లైన్స్ దాడుతుంటే. కాబట్టి మీరు అక్కడ కూడా జాగ్రత్తగా రైడ్ చేయాలి. రోడ్డు మీద ఎంత స్పీడ్ అయినా వెళ్ళండి, కానీ ఆ వైట్ పెయింటెడ్ లైన్స్ చాలా డేంజర్ అనమాట. అలాగే మీరు రైడ్ చేసేటప్పుడు మొబైల్ యూజ్ చేయొద్దు. చాలా మంది హెల్మెట్ పెట్టుకొని సో ఇట్లా లోపలికి పెట్టేసేసుకుంటున్నారనమాట. అలా అయితే ఏం చేయొద్దు. రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఓ పక్కన ఆగి ఫోన్ మాట్లాడుకున్న తర్వాత మీరు రైడ్ అయితే కంటిన్యూ చేయండి. అలాగే చాలా మంది ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని వెహికల్ అయితే రైడ్ చేస్తుంటారు, ఎక్కువ సౌండ్ పెట్టుకుంటారనమాట. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు వెహికల్ రైడ్ చేయొద్దు. ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు వెహికల్ రైడ్ చేసే మాట అయితే సౌండ్ కొంచెం తగ్గించుకోండి. పాటలు వినాలి, అలాగే బ్యాక్ సైడ్ ఎవరో హార్న్ కొడుతున్నారు ఏంటనేది కూడా మీకు తెలియాలి. బ్యాక్ సైడ్ హార్న్ కొట్టే సౌండ్ కూడా వినంత మ్యూజిక్ పెట్టుకున్నారనుకోండి, సో మీరు ఇట్లా తిరిగేటప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే అవుతుంది. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైనల్గా, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి కార్ నడపద్దు, అలాగే మోటార్ సైకిల్ రైడ్ చేయొద్దు, మీ వల్ల ఇతరులని ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. మీరు లాంగ్ రైడ్ వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా మీ వెహికల్ని సర్వీసింగ్ చేసుకోండి. బ్రేక్స్, టైర్స్ మంచి కండిషన్లో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మీ వెహికల్ బ్రాండ్ న్యూ లాగా అయితే ఉండిద్ది. ఇది మాత్రం మర్చిపోయారనుకోండి, లాంగ్ రైడ్ వెళ్ళొచ్చిన తర్వాత వెహికల్ పక్కన పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. మళ్ళీ మీరు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకొని హ్యాపీగా వెళ్ళొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.